వెల్కమ్ టు చైతన్య ఇన్స్టిట్యూట్ పోలీస్ అకాడమీ. ఓకే, ఈరోజు డైలీ టెస్ట్ నెంబర్ 3 గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇది హిస్టరీ పార్ట్లో సెకండ్ పార్ట్గా గుర్తుపెట్టుకోవాలి. డైలీ టెస్ట్ ప్రకారం అయితే 3 పార్ట్గా డివైడ్ చేసుకోండి. అందులో టెస్ట్ నెంబర్ 3లో మనకు వచ్చే సిలబస్ ఏంటంటే మెడివల్ హిస్టరీ, మధ్య భారతదేశం యొక్క చరిత్ర అనే వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, క్లియర్? ఫస్ట్ వన్ క్వశ్చన్లోకి డైరెక్ట్ వెళ్దాం. ఫస్ట్ వన్ కొంచెం లాజికల్గా కొంచెం అర్థం చేసుకొని చదివితేనే క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది, లేకపోతే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయలేరు. కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ వన్ క్వశ్చన్ అన్న, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోనోమెంట్స్ హ్యాజ్ ఎ డోమ్ విచ్ ఈజ్ సాడ్ టు బి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్? ఈ నాలుగిట్లో ఒకటి స్మారక చిహ్నాల్లో గోపురములో పెద్దది ఉంటుంది. యాక్చువల్గా గోపురం అంటే ఏం లేదని టెంపుల్ కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, ఆ టెంపుల్ కొన్ని లక్షణాల్లో ఒక పదం ఇది. ఏది? గోపురం అనే పదం వాడతాం. ఫస్ట్ వన్ ఆప్షన్స్లో ఏమున్నాయో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ షేర్షా సమాధి, షేర్షా టోంబ్ అనే క్వశ్చన్ ఉంది. యాక్చువల్గా షేర్షా అనే వ్యక్తి మనకి ఏ సామ్రాజ్యంలో కనిపిస్తాడు? అది ఏ సామ్రాజ్యం మధ్యలో కనిపిస్తాడు? ఓకే, ఫస్ట్ క్లారిటీ పెట్టుకోవాలి. ఫస్ట్ చాప్టర్ పేరు గుర్తు రావాలి. రెండో క్వశ్చన్ జామా మసీద్. జామా మసీద్ ఢిల్లీలోనే ఉంది. దీన్ని కట్టించిన వాడు షాజహాన్. ఎవరినైనా ఫస్ట్ ఆ పేర్లు తీసుకొని తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ థర్డ్ పర్సన్ గియాసుద్దీన్ తుగ్లక్. గియాసుద్దీన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్లో తుగ్లక్ వంశం. ఏ వంశం? తుగ్లక్ వంశం ఎత్తుకోవాలి. అతని సమాధి కూడా ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ గుల్ గుంబజ్. యాక్చువల్గా గుల్ గుంబజ్ ఏం పేరుందన్నా? గుల్ గుంబజ్. ఇది కూడా బీజాపూర్లో ఉంది. సార్ ఇప్పుడు ఏంటి సార్, యాక్చువల్గా ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా అని తీసుకుంటే ఒకటే సింపుల్ ఆన్సర్, 4 కూడా సమాధులే. 4 కూడా సమాధులే. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. 4 టోమ్స్ అనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? లార్జెస్ట్, ప్రపంచంలోనే అతి పెద్దదిగా చెప్పబడే గోపురం ఏంటని అడిగాడు. ఈ 3 4 మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలెక్ట్ చేసుకునే ముందు ఈ గోల్ గుంబజ్ సమాధి ఉంది కదా, ఇది ప్రపంచంలో రెండోది. ప్రపంచంలో రెండోది. అక్కడ పాయింట్ రాసుకోండి. గోల్ గుంబజ్ ద లార్జెస్ట్ గోపురం ఇన్ ద వరల్డ్, సెకండ్ ప్లేస్, రెండో ప్లేస్లో ఉంటుందన్న. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి, రెండో ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? ప్రపంచంలో ఫస్ట్ది ఏంటని కావాలి. ప్రపంచంలో ఫస్ట్ యొక్క పెద్ద గోపురం ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ క్యాథడ్రల్ చర్చ్ అంటారు. ఏ చర్చ్? క్యాథడ్రల్ చర్చ్ ఎక్కడుందంటే వాటికన్ సిటీ. ఎక్కడ? అది ప్రపంచంలో ఫస్ట్ది. రెండోది గోల్ గుంబజ్. అక్కడ యాడ్ చేసుకొని కావాలంటే ఫస్ట్దేమో క్యాథడ్రల్ చర్చ్ వాటికన్ సిటీ. వాటికన్ సిటీ అని రాసి వదిలేసాను. ఓకే, వాటికన్ సిటీ అనగానే ఒక 2-3 పాయింట్స్ మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి క్వశ్చన్కి. ప్రపంచంలో అతి చిన్న దేశం, ప్రపంచంలో జనాభా తక్కువ ఉన్న దేశం, ప్రపంచంలో స్త్రీలు లేని దేశం వాటికన్ సిటీ. ఒక పాయింట్ రాగానే నెక్స్ట్ పాయింట్కి యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? గుల్ గుంబజ్ అనేది ప్రపంచంలో రెండో అతి పెద్దది. ఫస్ట్దేమో క్యాథడ్రల్ చర్చిలో ఉన్నట్టు గోపురం పెద్దది. ఏ ప్లేస్లో ఉందంటే వాటికన్ సిటీలో ఉంటుంది. ఓకే, ఈ గుల్ గుంబజ్ ఎక్కడుందని అడిగితే బీజాపూర్. ఇది ఏం చెప్పాను ఆల్రెడీ? టెంపులా సమాధా? సమాధి. ఇప్పుడు క్వశ్చన్ రైజింగ్ ఏంటి? ఈ సమాధి ఎవరిది? ఏ సమాధి? గుల్ గుంబజ్ సమాధి ఎవరిది అని అడిగితే మహమ్మద్ ఆదిల్ షా సమాధి. మహమ్మద్ ఆదిల్ షా సమాధి. ఆ మహమ్మద్ ఆదిల్ షా ఏ లెసన్లో వస్తాడో క్లారిటీ ఇస్తున్నా. బహమని బ్రాకెట్లో రాసుకోండి. ఆ పేరు మనకి బామినీ సుల్తాన్లో వస్తుంది. ఆ లెసన్ మహమ్మద్ ఆదిల్ షా అని పేరు బామినీ సుల్తాన్లో రావాలి. ఇంకా క్లారిటీ ఇస్తున్నా. బామినీ సామ్రాజ్యం 1347లో ఫామ్ అవుతుంది. తర్వాత వాళ్ళ మధ్యలో వాళ్ళు గొడవలు వచ్చి 5 భాగాలుగా విడిపోతుంది. అందులో ఒక వంశాన్ని ఆదిల్ షాహీ వంశం అంటారు. ఏ వంశం? ఆ ఆదిల్ షాహీ వంశం వాళ్ళు పరిపాలించే ప్రాంతం బీజాపూర్. ఇది లింక్ అని క్లారిటీ క్లియరా? ఎన్ని భాగాలు విడిపోవాలి? అందులో ఒక వంశం పేరు ఇది తీసుకొని లాస్ట్ ఆదిల్ షాకి. ఓకే, రాజు పేరు ఏం పేరుంది?
మహమ్మద్ ఆదిల్ షా. మహమ్మద్ అదే సమయంలో తెలంగాణ ప్రాంతాన్ని గోల్కొండ, కుతుబ్ షాహీలు. ఏం పేరు? అట్లా ఎన్ని భాగాలు? మరాఠాలో 2 వస్తాయి, కర్ణాటకలో 2 వస్తాయి, తెలంగాణకి ఒకటి వస్తుంది. మొన్న జరిగిన కానిస్టేబుల్ పీసీ క్వశ్చన్ 4 ఇచ్చి మ్యాథ్స్దా ఫాలోయించి మన రీసెంట్ క్వశ్చన్. అంటే ఆదిల్ షాకి వంశం ఇట్లా ఏర్లు ఇచ్చి పేర్లు ఇస్తాడు. ఆదిల్ షాకి వంశం ఏ పేరు? బీజాపూర్. కుతుబ్ షాకి డైనాసిటీ గోల్కొండ. ఇట్లా 5 వంశాలు ఇచ్చి 5 మ్యాథ్స్దా రీసెంట్గా 2023లో జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ క్వశ్చన్ అన్న. ఓకేనా? అంటే ఒక సింగిల్ ఇవ్వకుండా 5 ఇచ్చి ఒక దాంట్లో 4 ఇస్తున్నాడు, ఇంకో దాంట్లో 5 ఇస్తున్నాడు. అంటే 5 కూడా సెలెక్ట్ చేసుకునే మెథడ్గా తీసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉందా? మళ్ళీ చెప్తున్నా, జామా మసీద్ ఢిల్లీలో ఉంటుంది, కట్టించిన వాడు షాజహాన్. ఒకటి క్లోజ్. గోల్ గుంబజ్ అనేది ఏ ప్రాంతంలో ఉంది? బీజాపూర్. ఇది ప్రపంచంలో ఎన్నో పెద్ద గోపురం? ఫస్ట్ది వాటికన్ సిటీలో ఉంటుంది. పాయింట్ క్లియరా? గోల్ గుంబజ్ ఎవరి సమాధి? మహమ్మద్ ఆదిల్ షా యొక్క సమాధి. ఏ ఊరిలో ఉంది? బీజాపూర్. ఈ గోల్ గుంబజ్ యొక్క ఆర్కిటెక్చర్ ఎవరు? యాకూత్. గోల్ గుంబజ్ టోంబ్ ఆర్కిటెక్చర్ యాకుత్, YAKUT, యాకుత్ అని రాసి వదిలేసాను. ఒకదానికి ఇప్పుడు 10 పాయింట్స్ వచ్చాయి. ఓకేనా? అది భారతదేశంలో ఫస్ట్ది, ప్రపంచంలో రెండవది తీసుకోవాలి. ఫస్ట్ దగ్గర నుండి వాటికన్, అదేంటంటే చర్చ్, ఇదేమో ముస్లిం, అదేమో క్రిస్టియన్, ఇదేమో ముస్లిం. ఏ టైప్ అంటే గోపురం. ఓకేనా? పాయింట్ అవుట్ క్లియరా? ఓకే. ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైం రిపీట్ అయిందన్న, జాగ్రత్త చూసుకోండి. ఏది నెంబర్ ఆఫ్ టైం రిపీట్ క్వశ్చన్, ప్రతి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. కాకపోతే సింగిల్ ఇవ్వకుండా 4 ఇచ్చి మ్యాథ్స్దా ఫాలోయింగ్ అడుగుతాడు. ఇప్పుడు గుల్ గుంబజ్ ఇచ్చాడు, ఏ రాష్ట్రంలో ఉంది? బీజాపూర్. రెండో క్వశ్చన్ చూడండి, షేర్షా సమాధి ససారాంలో ఉంది. షేర్షా సమాధి ససారాం ఎక్కడ ఉందంటే బీహార్. ఎక్కడ? ఇది రెండో క్వశ్చన్. జామా మసీద్ కట్టించిన వాడు షాజహాన్. ఎక్కడ ఉందనేది ఢిల్లీలో ఉంది. గియాసుద్దీన్ తుగ్లక్ అనేవాడు తుగ్లక్ వంశ స్థాపకుడు. తుగ్లక్ వంశ వాడి సమాధి ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. ఇట్లా ఒక పాయింట్కి కనీసం ఒక 5-6 పాయింట్స్ యాడ్ చేసుకుంటూ పోండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఒకటి, ఈ 2 బాగా చూసుకోండి. అంటే ఎగ్జామ్ రాసినప్పుడు ఈ 2 బాగా చూసుకోండి. ఏ 2? షేర్షా సమాధి, గుల్ గుంబజ్. అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు వీటి మీద కొంచెం బాగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్దాం. చెప్పండి, డౌట్ చెప్పండి అన్న. ఏందన్నా? ఇంకోటి దీంట్లో ఇంపార్టెంట్ కూడా ఉంటుంది. ఎవరో సమాధిని వాళ్ళ సమాధి వాళ్ళు కట్టుకోరు. షేర్షా ఒక్కడే వాడి సమాధిని, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే వాడు బతుకున్నప్పుడే చెప్పుకోండి. స్మాల్ ఎగ్జాంపుల్, ది బెస్ట్ వన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. రామోజీరావు రీసెంట్ చనిపోయాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక సమాధి ఆల్రెడీ వాడు కట్టుకున్నాడు. అంటే వాడికి ఇష్టమైన ప్రదేశం. చనిపోయే ముందు ఏం చెప్పాడంటే, నన్ను ఈ ప్రదేశంలోనే పూడ్చిపెట్టేయని. అర్థమైంది? అంటే వాళ్ళ సమాధిని వాడి ముందు ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటాడు. సెలెక్ట్ చేసుకుంటే ఏం చేస్తాం? ఒక చిన్న ప్లేస్ని తవ్వి దాంట్లో స్మాల్ ఎగ్జాంపుల్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇడిపులపాయ. ఏం పేరు? వాళ్ళ సమాధి. ఇడిపులపాయ అనేది వ్యవసాయ క్షేత్రం. ద కంపారిజన్ ఆఫ్ కేసీఆర్కి ఎట్లయితే వ్యవసాయ క్షేత్రం ఉందో, వైఎస్ రాజశేఖర రెడ్డికి కడపలో ఇడిపులపాయ చాలా ఫేమస్. అక్కడ పంటలు పండించే భూములు. ఇంకా చెప్పండి, ఫామ్ చనిపోయిన తర్వాత అదే ప్లేస్లో పూడ్చిపెట్టారు. ప్రతి సంవత్సరం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం అక్కడికి వెళ్ళి సంతాపాన్ని తెలియజేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం. ఎవరి సమాధి వద్ద? వైఎస్. సేమ్ ఇదే క్వశ్చన్ తీసుకోవాలి. తన సమాధిని తానే కట్టుకున్న మొట్టమొదటి భారతదేశపు రాజు షేర్షా సమాధి ససారాం ఏ స్టేటు? బీహార్. పాయింట్ క్లోజ్ వరకే. ఇప్పుడు మళ్ళీ చదివిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించి లింక్స్ ఉన్న పాయింట్స్ అన్ని బుక్ ఓపెన్ చేసి చదవండి. క్లియర్ అయినా ఇంతవరకు? ఓకే. రెండో క్వశ్చన్ రైజ్ చేద్దామా? ఇంకా షేర్షా గురించి పాయింట్స్ కావాలంటే, ఇంకా పాయింట్స్ కావాలనుకుని చెప్తున్నా. షేర్షా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మొఘలయ సామ్రాజ్యంలో 5 సంవత్సరాలు ఢిల్లీని పరిపాలించిన క్యాండిడేట్. ఇది 2 ఇంపార్టెంట్. అసలు షేర్షా అనేవాడికి మొఘలయ సామ్రాజ్యానికి ఏ సంబంధం లేదు. షేర్షా అనేవాడికి వంశం సూర్యవంశం. ఏ వంశం? 2 భారతదేశాన్ని పరిపాలించిన 2 ఆఫ్ఘన్ వంశాలు ఉంటాయి. ఒకటి లోధి వంశం, 2 సూర్యవంశం. 3వ యొక్క ఆఫ్ఘన్ వంశం ఇండియాలో లేదు. అంటే 2 ఆఫ్ఘనిస్తాన్ వంశం వాళ్ళు ఇండియాని పరిపాలించారు. ఒకటి లోధి వంశం. ఏ వంశం? 2వది సూర్ వంశం. ఆ సూర్ వంశుల పేరే షేర్షా సూర్. ఏం పేరు? రెండో క్వశ్చన్. ఇంకొక ఇంపార్టెంట్ చెప్తున్నా. వెస్ట్ బెంగాల్లో సోనార్ గావ్ నుంచి సింధు నది వరకు ఒక రోడ్డు కడతాడు.
దాన్ని గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు. ఏమంటారు? గ్రాండ్ ట్రంక్. ఇదొక ఆన్సర్ తీసుకోవాలి. వెస్ట్ బెంగాల్లో సోనార్ గావ్. వెస్ట్ బెంగాల్లో ఊరు పేరు అది. సోనార్ గావ్ నుంచి సింధు నది వరకు, అంటే మన వైపు ఉన్న సింధు నది వరకు, అటువైపు ఉన్న సింధు కంటే మన వైపు ఉన్న దాన్ని ఏమంటాం? గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటాం, జీటీ రోడ్ అంటారు. మీకు ఇంకా పాయింట్ కావాలంటే, ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్ళే ఎక్స్ప్రెస్ పేరు జీటీ ఎక్స్ప్రెస్. ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్ళే ఒక ఎక్స్ప్రెస్ పేరు జీటీ ఎక్స్ప్రెస్, గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అంటారు. గ్రాండ్ ట్రంక్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇట్లా పాయింట్స్ రాగానే అన్ని పాయింట్స్ ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకో క్వశ్చన్ చెప్తున్నా. షేర్షా ప్రవేశపెట్టే ఒక నాణ్యం ఉంటుంది, వెండి నాణ్యం. దాని పేరు దామ్ అంటారు. ఏమంటారు? దామ్ అంటారు. దాన్ని బ్రిటిష్ వాళ్ళు 1853 వరకు మెయింటైన్ చేశారు. అంటే ఇప్పుడు చనిపోయిన ఆ నాణ్యాన్ని కంటిన్యూ చేశారు. దామ్ అనే నాణ్యం వెండి నాణ్యం. ఏం పేరు? ఎవరు ప్రవేశపెట్టిన నాణ్యం? షేర్షా. అంటే వాడు చనిపోయాడు, మొఘలాయ సామ్రాజ్యం అంతరించిపోయింది, కానీ వాడు ప్రవేశపెట్టిన నాణ్యాన్ని మాత్రం ఇంకా కంటిన్యూ చేశాను నన్ను. ఓకే, పాయింట్ క్లోజ్ ఎంతవరకు ఈ 4 క్వశ్చన్ తీసుకోండి. నన్ను ఈ 2 బాగా చదవండి నన్ను. అంటే రేపు ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఈ రెండింటి మీద బాగా ఫోకస్ చేయండి. ఇది బామినీ సుల్తాన్లు వస్తుంది, ఇది షాజహాన్లు వస్తుంది, ఇదేమో తుగ్లక్ డైనాసిటీలో రావాలి, ఇదేమో సూర్. ఏం పేరు? ఇది చెప్పేటప్పుడు మొఘలాయ సామ్రాజ్యంలో ఫస్ట్ రాజు బాబర్, బాబర్ తర్వాత హుమయూన్, హుమయూన్ తర్వాత షేర్షా, షేర్షా తర్వాత మళ్ళీ హుమయూన్, హుమయూన్ తర్వాత అక్బర్, అక్బర్ తర్వాత జహాంగీర్, జహాంగీర్ తర్వాత షాజహాన్, షాజహాన్ తర్వాత ఔరంగజేబ్. ఒక ఎగ్జామ్లో 4 మొఘలాయ రాజులు ఇచ్చాడు వరుస క్రమంలో. అది ఏ పేరైనా వాడిష్టం. పోనీ ఈ 4 కూడా మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ చేయమంటాడు. ఎగ్జాంపుల్ ఫస్ట్ చెప్పింది. ఇందులో ఫస్ట్ ఎవరు వస్తారు? గియాసుద్దీన్ తుగ్లక్ వస్తాడా, లేకపోతే గుల్ గుంబజ్ వస్తుందా? ఫస్ట్ గియాసుద్దీన్ తుగ్లక్ రావాలి, తర్వాత గుల్ గుంబజ్ రావాలి, తర్వాత షేర్షా రావాలి. అందుకే మధ్యలో హుమయూన్ తర్వాత ఇదే కదా, తర్వాత దీన్ని కట్టించింది ఎవడు? కాబట్టి ఇది ఒక ఆర్డర్గా గుర్తుపెట్టుకో. దీన్ని కూడా 1 2 3 4 కింద కన్వర్ట్ చేసుకుంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. పాయింట్ ఇస్ క్లియరా? నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్. కుతుబుద్దీన్ ఐబక్ నన్ను కుతుబుద్దీన్ ఐబక్ తీసుకోవాలి. కుతుబుద్దీన్ ఐబక్ తీసుకోండి. కాన్సెప్ట్ ఓరియంట్ అడిగితే అని తీసుకోండి. హుమయూన్ కంటే కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్లు కదా. ఢిల్లీ సుల్తాన్ అయిపోయిన తర్వాత ఢిల్లీ సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్ యొక్క సమాధి కూడా గోపురం ఉంది. కుతుబుద్దీన్ ఐబక్ యొక్క సమాధి కూడా గోపురం ఉంది. ఫస్ట్ అడిగితే అక్కడ ఆప్షన్స్ బట్టి, ఇప్పుడు కుతుబుద్దీన్ ఐబక్ ఇవ్వలేదు అనుకో, నెక్స్ట్ ఏం రాస్తావు? హుమయూన్ రాస్తావు. రెండు ఇస్తే ఐబక్ అని పెట్టండి. ఆప్షన్స్ బట్టి చేయండి నన్ను ఆప్షన్ బట్టి మార్చుకోండి. ఇంకో క్లారిటీ ఇస్తున్నా. హుమయూన్ సంబంధించిన క్వశ్చన్ మీరు అడిగిందని చెప్తున్నా. హుమయూన్ కాలంలో ఒక సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. అదేంటంటే తెల్లని మార్బుల్ని ఉపయోగించి గోపురాలు కడతారు. తెల్లని మార్బుల్ని, ఇది డిఫరెంట్. ఓకే, తెల్లని దాని ఇంకా మీ బుక్లో ఏముంటుంది? చలువ రాయి అని ఉంటుంది. ఏ రాయి? దీన్ని తర్వాత షాజహాన్ కంటిన్యూ చేస్తాడు. ఇది ఒక ఆన్సర్కి పెట్టుకోండి. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 2. మొఘల్ పెయింటింగ్ అత్యున్నత స్థాయికి ఎవరి కాలంలో చేరుకుంది అంటాడు. ఒక దీనికి పదం మీనింగ్ గుర్తుపెట్టుకోండి. ఒక పదం వాడుతున్నా, ఇదో పదం గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ మీరు కనీసం ఒక 10 సార్లు రిపీట్ అయి ఉంటుంది. పెట్రా జోరా సిస్టమ్. ఏ సిస్టమ్ అన్నా? ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైం రిపీట్ అవుతుంది. పెట్రా జోరా సిస్టమ్. దాని మీనింగ్ ఏం తెలుసా? దాని మీనింగ్ చెప్తున్నా. దీన్ని బాబర్ ట్రై చేశాడు, సక్సెస్ అవ్వలే. హుమయూన్ ట్రై చేశాడు, సక్సెస్ అవ్వలే. అక్బర్ ట్రై చేశాడు, సక్సెస్ అవ్వలే. తర్వాత అక్బర్ కొడుకు ఒకడే సక్సెస్ అవుతాడు, వాడి పేరు జహాంగీర్ నన్న. ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైం మీ ఎగ్జామ్లో ఉంటుంది. గ్రూప్ 1లో, గ్రూప్ 2లో నెంబర్ ఆఫ్ టైం క్వశ్చన్ ఉందన్న. ఒక ఇద్దరు మీనింగ్ చెప్తున్నా. పెట్రా జోరా సిస్టమ్ అంటే ఒక తెల్లని మార్బుల్ మీద వృక్షాల బొమ్మలు డిజైన్ చేయడం. సింపుల్ ఆన్సర్. సమ్ ట్రీస్ డిజైన్డ్ ఆన్ వైట్ మార్బుల్స్. తెల్లని మార్బుల్ మీద వృక్షాల బొమ్మలను డిజైన్ చేసే సిస్టాన్ని పెట్రా జోరా సిస్టమ్ అంటారు. ఈ క్వశ్చన్ కూడా అడిగాడు. తెల్లని మార్బుల్ మీద వృక్షాల బొమ్మలు డిజైన్ చేసే సిస్టాన్ని ఏమంటాం? పెట్రా జోరా సిస్టమ్ అంటారు. దీన్ని ఎవరు డెవలప్ చేశారని అడిగితే జహాంగీర్ నన్న. మేము ఓల్డ్ క్వశ్చన్ పేపర్ చెక్ చేస్తే కనీసం ఒక 8 to 9 టైమ్స్ ఈ క్వశ్చన్ ఉంటుంది, పాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. ఓకే, ఇప్పుడు ఇందులో తీసుకోండి. ఇప్పుడు లైన్ చెప్పండి. ఈ నలుగురిని ఆర్డర్లో పెట్టండి. ఈ నలుగురు ఏ సామ్రాజ్యం? ఓకే, ఫస్ట్ చెప్పండి. నలుగురిలో ఫస్ట్ వాడు. నెక్స్ట్ చెప్పాలి. అక్బర్. ఏం పేరు? తర్వాత జహాంగీర్. ఏం పేరు? తర్వాత ఇప్పుడు 6 మంది పేర్లు చెప్పండి. ఫస్ట్ రాజు బాబర్,
బాబర్ తర్వాత హుమాయూన్ కొడుకు, అక్బర్ కొడుకు, జహాంగీర్ కొడుకు, షాజహాన్ కొడుకు, ఔరంగజేబ్. ఆప్షన్ లేదు. షాజహాన్ కొడుకు ఓ నలుగురు ఇచ్చి వరుస క్రమంలో అమర్చమంటాడు. ఒకవేళ రాంగ్ ఆన్సర్ పెట్టామనుకో తాత మనవడు అవుతాడు, మనవడు తాత అవుతాడు. ఓకే, మధ్యలో ఒక క్యాండిడేట్ మాత్రం యాడ్ చేసుకోవాలి. క్యాండిడేట్ ఎవడు? షేర్షా. ఎవరి తర్వాత? హుమాయూన్. ఆ ఒక్క క్యాండిడేట్ చేస్తే మొత్తం 7 మెంబర్స్ అవుతారు. కానీ వాడు మొఘలాయి రాజు మాత్రం కాదు. ఎవడు? షేర్షా అనేవాడు ఆఫ్ఘనిస్తాన్ వాడు. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? దీన్ని ఎవరు డెవలప్ చేశారన్నా? జహాంగీర్ రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 3 నన్ను సింగిల్ ఆన్సర్గా దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, సింగిల్ ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 3 ఇది కొంచెం లాజికల్గా తీసుకోండి, కొంచెం లాంగ్ లెంత్ వస్తుంది. ఎసెటన్ అండ్ రీజన్. ఓకే, ద స్పాన్సర్డ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఫిగర్ ఆఫ్ ద సిస్తి ఆర్డర్ సూఫీస్ ఇన్ ఇండియా ఇస్ ఏ ఖ్వాజా మొయినుద్దీన్ సిస్తి అని ఇచ్చాడు. మీకు ఈ చాప్టర్ ఎక్కడ వస్తుందో కూడా చెప్తున్నా. ఎగ్జాంపుల్, భక్తి మత ఉద్యమాల్లో వస్తుంది. అందులో 2 మతాలు ఉంటాయి, ఒకటి హిందూ, 2 సూఫీ. ఒకటి హిందూ, 2 దాంట్లో క్వశ్చన్ రావాలి. దాని బేసిక్ చెప్పిన తర్వాత మీరే ఆన్సర్ చెప్తారు. దాని బేసిక్ చెప్తున్నా. ఫస్ట్ బేసిక్ ఏంటంటే మెడివల్ హిస్టరీలో ఈ చాప్టర్ వస్తుంది అన్న. దేంట్లో? మెడివల్ హిస్టరీలో. దీని మూమెంట్స్ ఏమంటాం? డివోట్ మూమెంట్స్ అంటారు ఇంగ్లీష్ మీడియం. భక్తి మత ఉద్యమాలు అంటాం. ఇందులో 2 మతాలు వస్తాయి మనకి. ఒకటి ఫస్ట్ హిందూ, 2 సూఫీ. ఓకేనా? ఒకటి హిందూ, రెండోది ఏంటి? సూఫీ. మళ్ళీ చెప్పండి. ఇస్లాంలో 2 మతాలు ఉంటాయి, సున్నీ అండ్ షియాస్. ఫస్ట్ బేసిక్ చెప్తున్న తర్వాత మీరు ఆన్సర్ చెప్తారని చెప్తున్నా. సున్నీ అండ్ షియాస్ నన్ను. ఓకే, ఈ 2 ముస్లిమ్సే. ఈ సూఫీ మతం దీంట్లో నుంచి వస్తుంది, షియాస్లో రావాలి. 2 ముస్లిమ్సే, అర్థమవుతుందా? ఒకటి సున్నీస్, 2 ఒక షియా మతం నుంచి వచ్చిన మతం సూఫీ మతం. ఈ సూఫీ మతంలో టైప్స్ ఉంటాయి, దాంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి. అందులో ఒక బ్రాంచ్ పేరు చెప్తున్నా. ఆ బ్రాంచ్ పేరు సిస్తి. మీకు లెసన్ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఏ బ్రాంచ్ అన్నా? సిస్తి. దేంట్లో ఒక పార్ట్. దేంట్లో? ఓకే. రెండవది నక్షాబందీ. ఏం పేరునన్నా? నక్షాబందీ. నక్షాబందీ. ఇంకో మూడోది సతారి. ఏం పేరు? సతారి. ఇట్లా నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. ఇందులో మనకి క్వశ్చన్ అడిగింది సిస్తి అడిగాడు. ఇప్పుడు సిస్తి దేంట్లో పార్ట్? సూఫీ దేంట్లో పార్ట్? షియా దేంట్లో పార్ట్ అంటే ఇస్లాంలో ఒక పార్ట్. ఇస్లాంలో ఒక పార్ట్. ఎన్ని ఉంటాయి మొత్తం? 2. క్వశ్చన్ చెప్పండి. తెలంగాణలో ఉన్నవాళ్ళు సున్నీలా, షియాలా? మీరు ఆన్సర్ చెప్పండి. పర్లేదు. షియాస్. కుతుబ్ సాగిల్ షియాలు, అసఫ్ జాగిల్ షియాలు. కానీ నార్త్ ఇండియా ఉన్న వాళ్ళు సున్నీస్. మొఘలాయిలు సున్నీలు, ఢిల్లీ సుల్తాన్లు సున్నీ మతస్థులు. క్వశ్చన్ అర్థమవుతుందా? ఇంకో క్లారిటీ ఇస్తున్నా. సౌత్ ఇండియాలో మొట్టమొదటి ముస్లిమ్స్ పరదా సిస్టాన్ని ప్రారంభించింది కుతుబ్ షాహీ కాలంలో. ఎవరి కాలంలో? కుతుబ్ షాహీ కాలం. నార్త్లో ఎవరు స్టార్ట్ చేశారని అడిగితే రాజపుత్ర ఉమెన్స్ అనే వాళ్ళు పరదా ధరించేవారు. వాళ్ళు ఎవరిని చూసి నేర్చుకున్నారంటే ముస్లింని చూసి నేర్చుకున్నారు. కాకపోతే ఒకరు హిందువులు, ఇంకొకరు ముస్లింని. ఆ సిస్టాన్ని ఏమంటే పరదా సిస్టమ్ అంటారు. ఏమంటారు? పరదా సిస్టమ్ అంటే ద కవరింగ్ ఆఫ్ ద ఫేస్, ముసుగు ధరించుట. ఓకే, పాయింట్ క్లోజ్ ఎంతవరకు. ఈ రోజు కూడా హైదరాబాద్లో మారోవడి ఉమెన్స్ చూడండి, మారోవడీస్ చెప్పండి, లిబరల్ చెప్పండి, ఫేస్ ఇలా కవర్ చేస్తారు. కాకపోతే ముస్లిమ్స్కి వాళ్ళకి డిఫరెంట్ ఏంటంటే మారోవడీస్ వేసిన ఫేస్ కనిపిస్తుంది, ముస్లిమ్స్లో ఫేస్ కనిపించదు. అంటే వాళ్ళ దాంట్లో స్ట్రిక్ట్గా రూల్స్ ఉంటాయి. వీళ్ళ దాంట్లో ఏంటంటే డైరెక్ట్గా ఫేస్ మాత్రం కనిపించొద్దని రూల్ పెట్టుకున్నాను. ఎవరు? మారోవడీస్. ఈ రోజు కూడా వాళ్ళు చూడండి, యాక్చువల్గా ఇట్లా కవర్ చేసుకుని వెళ్తారు. ఇంకోటి చెప్పండి. కొంతమంది ముస్లిమ్స్ ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత పరదా సిస్టాన్ని మెయింటైన్ చేయరు. ఎప్పుడు మెయింటైన్ చేయరు. లిబరల్గా మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి అన్నా, చెప్పాలి. ఎందుకు అసలు మెయింటైన్ చేయరు? నన్ను మీరు నచ్చినా అని చెప్పండి రా, ఎందుకు భయపడుతున్నారు? మీరు లేనిపోయిన ఆలోచన పెట్టుకుని నెక్స్ట్ వన్ వాళ్ళు మెయింటైన్ చేయరు అనేది దీనికి రీజన్ ఉండాలి కదా యాక్చువల్గా. సరే, ఫస్ట్ వన్ క్లాస్లో చెప్తాను, లైవ్ క్లాస్ ఇది. మళ్ళీ నెక్స్ట్ వన్, ఫస్ట్ ఏ మతం అన్నా? సూఫీ. సూఫీ అనే దాంట్లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. అందులో బ్రాంచ్ ఏంటి? సిస్తి. ఇప్పుడు క్వశ్చన్ రైజ్ చేద్దామా? దీంట్లోకి వెళ్ళండి. అందులో సిస్తి అంటే అర్థమైంది కదా, దేంట్లో ఒక పార్ట్. సూఫీ దేంట్లో ఒక పార్ట్. ఈ చాప్టర్ దేంట్లో వస్తుంది? భక్తి మత ఉద్యమాలు. పార్ట్ 1 పార్ట్ 2?
పార్ట్ 2 మెడివల్ హిస్టరీ. ఇప్పుడు చెప్పేది మెడివల్ హిస్టరీ, మళ్ళీ పార్ట్ 1కి వెళ్ళకండి. మెడివల్ హిస్టరీ. ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి. భారతదేశంలో సూఫీల సిస్తీ క్రమం యొక్క స్పాన్సర్స్ మరియు అత్యంత ప్రముఖమైన వ్యక్తి ఖ్వాజా మొయినుద్దీన్ సిస్తీ. భారతదేశంలో ఈ సిస్తీ బ్రాంచ్ని ప్రారంభించినోడు వీడే. ఎవరు? కాబట్టి ఆన్సర్ ఏ కరెక్ట్. ఆ సిస్తీ బ్రాంచ్ స్టార్ట్ చేసినోడు వాడు. ఎవడు? ఖ్వాజా మొయినుద్దీన్ సిస్తీ. ఓకే, ఇందులో క్లారిటీ ఇస్తున్నా, వీళ్ళందరూ మన కంట్రీ వాళ్ళు కాదు, వేరే కంట్రీ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఖ్వాజా మొయినుద్దీన్ సిస్తీకి ఈక్వల్గా ఉన్న రాజపుత్ర రాజు ఎవడు అంటాడు. వీడికి ఈక్వల్గా కాంటెంపరీగా ఉన్నటువంటి రాజు ఎవడంటే పృథ్వీరాజ్ చౌహాన్ III. పృథ్వీరాజ్ చౌహాన్ III కాంటెంపరీ రూలర్స్ అని చెప్తున్నా. పృథ్వీరాజ్ చౌహాన్ III బ్రాకెట్లో చౌహాన్ డైనాసిటీ అని రాసుకోండి కావాలంటే. పృథ్వీరాజ్ చౌహాన్ III రాజపుత్స్ చౌహాన్ డైనాసిటీ అన్న. నాన్న వీడికి వాడికి ఏ సంబంధం లేదు, కాంటెంపరీ అని చెప్తున్నా. ఓకే, క్లియరా? రెండో క్వశ్చన్ రైట్ చేద్దామా? ఓకే, ఇప్పుడు ఏం పేరుందనే ఖ్వాజా మొయినుద్దీన్ సిస్తీ అనేవాడు యొక్క సిస్తీ బ్రాంచ్. ఇది ఆన్సర్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు చెప్పండి, లిబరల్గా చెప్పండి. భారతదేశంలో అసలు మామూలు దర్గా అంటే ఏంటన్నా? దర్గా అంటే ఏంటి? ఒక టోంబ్, అది ఎవరిదో వదిలేసాను, ఒక సమాధి. ఒక సమాధి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది దర్గాలకు వెళ్తూ ఉంటారు, హిందూస్ ఆల్సో. దాని ముఖ్యమైన కారణం ఏంటంటే కుతుబ్ షాహీల అసఫ్ అడ్మినిస్ట్రేషన్. అంటే వాళ్ళ ప్రభావం మన మీద ఉంది. ఈ రోజు కూడా చాలామంది దర్గాలకు వెళ్తే అక్కడ వ్యక్తుల చేత తాయెత్తులు కట్టించుకోవడం గుర్తుందా? నెక్స్ట్ కోకోనట్స్ని 2 భాగాలు కొట్టి దాన్ని శ్రేయడం, తర్వాత ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళి దాంట్లో ఒక రకమైనటువంటి ఫ్లవర్స్ కలుపుతారు, దాన్ని రోజు తాగమని చెప్పడం. ఇట్లాంటివి మీరు వెళ్తే ఐడియా ఉంటుంది, నేను కూడా పోతా, నో డౌట్. ఇందులో తప్పేం లేదు. నేను యాక్చువల్గా అది అందరితో పాటు వెళ్తా ఉంటాను. ఇప్పుడు క్వశ్చన్ చెప్పండి, భారతదేశంలో అతిపెద్ద దర్గా ఎక్కడుంది? దీని క్వశ్చన్కి లింకే చెప్పాను, అజ్మీర్. ఎక్కడా? అజ్మీర్. దర్గా అంటే ఏం చెప్పారు చెప్పాలి? సమాధి అని చెప్పారు కదా. ఆ సమాధి ఖ్వాజా మొయినుద్దీన్ సిస్తీ సమాధి. భారతదేశంలో అతిపెద్ద దర్గా అజ్మీర్లో ఉంది. ఆ దర్గా వీడి యొక్క సమాధి. ఎవరికి సమాధి? ఖ్వాజా మొయినుద్దీన్ సిస్తీ యొక్క సమాధి. అది భారతదేశంలో అతిపెద్ద దర్గా నన్ను, అతిపెద్ద దర్గా అని పెట్టుకోండి. ఈ క్వశ్చన్ అర్థమైందా? ఒక రెండో క్వశ్చన్ దానికి లింక్ చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ అనుకోకుండా తర్వాత కాలంలో దర్గాలో ఉన్నటువంటి డెడ్ బాడీ వీడిది. తర్వాత దర్గాలో ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు కదా. అక్బర్ కాలంలో ఒక వ్యక్తి ఈ దర్గాలో ప్రార్థన చేస్తాడు. అక్బర్ కాలంలో వాడి పేరు షేక్ సలీం. ఏం పేరు? షేక్ సలీం. అతని డెడ్ బాడీ కాదు, ఆ దర్గాలో ప్రార్థన చేసే వ్యక్తి షేక్ సలీం సిస్తీ. షేక్ సలీం సిస్తీ ఎవరి కాలంలో? అక్బర్ కాలంలో. అక్బర్కి పిల్లలు లేకపోతే ఆ దర్గాని విజిట్ చేస్తూ ఉంటాడు. విజిట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి జోధాబాయిని పెళ్లి చేసుకున్న తర్వాత వాడికి ఒక కుమారుడు పుట్టాడు. వాడి పేరు జహంగీర్. ఏం పేరు? జహంగీర్ యొక్క అసలు పేరు సలీం. ఏం పేరు? ఆ పేరు పెట్టడానికి కారణం ఆ దర్గాలో ప్రే చేసే వ్యక్తి పేరు నాన్న, షేక్ సలీం. ఏం పేరు? ఓకే, పాయింట్ క్లోజా? మళ్ళీ క్లియర్ చెప్పనా? భారతదేశంలో అతిపెద్ద దర్గా రాజస్థాన్లో ఉంది. ఆ రాజస్థాన్ దర్గా వీడి యొక్క సమాధి. ఎవరిది? ఖ్వాజా మొయినుద్దీన్ సిస్తీ యొక్క సమాధి. అక్బర్ కాలంలో ఆ దర్గాలో ప్రార్థన చేసే వ్యక్తి షేక్ సలీం. ఏం పేరు? ప్రార్థన చేసే వ్యక్తి అని చెప్తున్నా, షేక్ సలీం. ఆ దర్గాని అక్బర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేస్తే బ్లెస్సింగ్స్కి కొన్ని రోజుల తర్వాత జహాంగీర్ అని పుట్టాడు. ఆ జహాంగీర్కి ఫస్ట్ ఆ యొక్క సన్యాసి పేరే పెట్టారు. ఎవరి పేరు? సలీం. ఏం పేరు? ఇది లింక్ రావాలి. పాయింట్ ఈస్ క్లియరా? నెక్స్ట్ వన్ రీజన్ ఆన్సర్ తీసుకోండి. సిస్తీ ఆర్డర్ అజ్మీర్లో సిస్తీ గ్రామం నుంచి పేరు తీసుకున్నారు అంటాడు. అసలు అజ్మీర్లో సిస్తీ అనే గ్రామమే లేదు. అంటే ఒకటే కరెక్ట్, ఒకటి రాంగ్ ఆన్సర్ నన్ను. సెకండ్ ఆన్సర్ రాంగ్. అజ్మీర్లో గ్రామం పేరే లేదు. ఏ గ్రామం? సిస్తీ అనే గ్రామం లేదు. ఓకేనా? ఆన్సర్ ఏం రాశారు చెప్పండి నన్ను. ఆన్సర్ సి అని రాసుకోండి.